దేశంలోనే న్యాయ వ్యవస్థపై త్వరలో పోరాటం చేయబోతున్నట్లు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కెఏ పాల్ తెలిపారు. విశాఖ నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై దేశ ప్రజల్లో రోజురోజుకి విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో కేసులు అపరిష్కృతంగా ఉంటున్నాయన్నారు. సకాలంలో న్యాయస్థానాల నుండి తీర్పులు రాక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. దేశ న్యాయ వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కెఏ పాల్ అభిప్రాయపడ్డారు. నిర్ణీత సమయంలోగా కేసులు పరిష్కరించే విధంగా న్యాయస్థానాలు బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్ కి పాల్ సూచించారు. దేశాన్ని రక్షించేందుకు అన్ని పార్టీల నాయకులు సమిష్టిగా మోడీని ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలు దేశంలో ఎక్కడా జరగట్లేదు. నిన్న కొడుకు తల్లిని మెదకులో చంపేసిన విషయం మీరు చూశారు. ఇలాగ కొన్ని వందలు వేలు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయట్లేదు. పవర్ ఉన్న పొజిషన్లన్నీ ఆయనే ఆక్యుపై చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీగా పెట్టుకుంటూ ఎవరికి భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆయనకే చేస్తున్నాడు. దానికి కావలసిన రుజువులు ఉన్నాయి. ఇప్పటి వరకు మార్పు చెందుతాడు అనుకున్నాను రేవంత్ రెడ్డి, మార్పు చెందట్లేదు. అధిష్టానం రాహుల్ గాంధీ ఆయనకి నోటీస్ ఇస్తాడు అనుకున్నాను, నోటీస్ ఇవ్వట్లేదు, వార్నింగ్ ఇవ్వట్లేదు. ఇన్ని మానభంగాల ఆ తెలంగాణ హైకోర్టు ఎప్పటి నుంచో ఆర్డర్ ఇస్తానంటది మానభంగాలు ఆపడానికి. 6-7 సార్లు వాదనలు వినిపించాను. ఆ జడ్జి పోయాడు కానీ అక్కడ మహారాష్ట్రకి. ఇప్పుడున్న జడ్జి కూడా ఆర్డర్లు ఇవ్వడు. అందుకనే ఇంటర్నేషనల్ కోర్టులో ఇక్కడ జ్యుడిషియరీ కానీ కరెక్ట్గా ప్రవర్తించకపోతే 30 రోజుల అవకాశం ఇచ్చి ఇండియన్ జ్యుడిషియరీ గురించి హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇండివిజువల్ రైట్స్ మీద నేను ప్రపంచంతోనే ఫైట్ చేస్తా. ఇక్కడ మోదీ గవర్నమెంట్ చేస్తున్న అవినీతి, జ్యుడిషియరీ చేస్తున్న డిలే, 12 లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్లో, 9 లక్షల కేసులు తెలంగాణలో, కోట్ల కేసులు దేశంలో. వాళ్ళకి మాత్రం వెంటనే 100 కోట్లు ఇచ్చినోడికి బెయిలాట. అది ఇన్వెస్టిగేషన్ అవ్వాలా తెలియాలి. డబ్బున్నోడికి నిమిషాల మీద బెయిల్, డబ్బు లేనోడికి సంవత్సరాలు బెయిల్ రావట్లేదు. ఎంతకాలం ఈ అవినీతి? అందుకే మీడియా మిత్రులు లైవ్ ఇచ్చిన వాళ్ళు దీవించమని. ఎందుకు ఈ మాటలు ఇంకొకరు మాట్లాడరు? జ్యుడిషియరీ గురించి మాట్లాడకూడదట.